ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, invite you all. We greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. అమ్మ ఏమనుకోకండి, మెసేజ్ చెప్తున్నప్పుడు ఎవరు ప్రతి తిరగకూడదు. ఫస్ట్ రెండవది, పెద్ద వయసు వాళ్ళు వచ్చినప్పుడు చైర్స్ ఇవ్వండి. మూడవదిగా చంటి బిడ్డలను జాగ్రత్త ఉంచుకోండి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవము కలిగిన యేసయ్య సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధి చాలా గొప్పదమ్మా. ఎవరు మాట్లాడకండి. దేవుని సన్నిధి చాలా గొప్పది. మన దైనందిన జీవితంలో మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతుంటాం. డే బై డే, when the days are going on, the weeks are going on, the months are going on, years are going on. The children will go to the school, then people go to the colleges. The men and women go to the offices, and then to do the business. ఇలాగ మన దైనందిన జీవితంలో మన సమయాన్ని ఎక్కడెక్కడ గడుపుతుంటాం. వీటన్నింటి ద్వారా మనకి ఆశీర్వాదం లేదు. దేర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఆశీర్వాదం లేదు. కాకపోతే మన జీవనోపాధి కొరకు అది ఉద్యోగమో వ్యాపారమో చేస్తుంటాం. కానీ దేర్ ఇస్ a blessing in the presence of God. There is eternity in the God's word. దేవుని మాట మనకు బలం ఇస్తుంది. దేవుని మాట మనకు శక్తిని ఇస్తుంది. ఒక మాటలు చెప్పాలంటే ఎవరి దేవాన్ని మెట్టి ప్లస్ ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవుల్లో ఉన్నాయి దేవుని సన్నిధిలో. When we hear the God's word, automatically we will have the eternal life. దేవుని మాట విన్నప్పుడు మన మనస్సు తెప్పలుతాయి. The God's word will give eternal life. The God's word will give the comfort. The God's word will give the salvation. దేవుని మాట మనకు ఆదరణ, దేవుని మాట మనకి నెమ్మది, దేవుని మాట మనకి జీవము. The God's word will lead into that eternal life. అనచి రాజ్యములోనికి మనం నడిపించేది, ఈ లోకములో మన జీవితాన్ని బాగు చేసేది. ఈ లోకములో మనం ప్రాణం చేస్తున్నాం. ఈ లోకములో మనం ప్రాణం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి, the presence of God will make such a difference in our life. అక్కడ జీవం కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నెంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సంఖ్య ప్రాముఖ్యమైనది కాదు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, where 2 or 3 gather in my name, I am there in the midst of them. ఎక్కడ 2-3 నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని యేసయ్య వాగ్దానం చేశారు. It's a promise of God. It's a covenant of God. The God is making a promise. God is making a covenant with His people. It's written people. దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు, తన ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. మన ప్రభు యొక్క అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డాం. We are God's people. దేవుని మార్గంలో నడుస్తున్నాం. దేవుని కొరకు బ్రతుకుతున్నాం. దేవుని కొరకు మనం జీవిస్తున్నాం. The importance of the presence of God. దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యత మన జీవితంలో ఉందనేది మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. అంతేనా? జల్లగా చుట్టాలని ఎప్పుడు వస్తారంటే ఆదివారం. ఎక్కడ లేని పనులన్నీ ఎప్పుడు ఉంటాయంటే ఆదివారం. అంతేనా? ఎందుకంటే వారంలో డ్యూటీ మానేసి పనులు చేసుకుంటే ఏంటవుతుంది అమ్మా? డ్యూటీలు మానేసి పనులు చేసుకుంటే రోజు జీతం కట్ అయిపోతుంది. దాని గురించి మనం ఆలోచిస్తాం. కానీ ఆదివారం ఉన్నప్పటికీ దేవుని సన్నిధి. ఆదివారం అనేటువంటి మన జీవితంలో ఒక నెగ్లిజెన్సీ, ఒక అశ్రద్ధ అనేది ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగాలు చేయొద్దని కాదు, వ్యాపారాలు చేయొద్దని కాదు, మంచిగా చదువు కావాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మీరు అభివృద్ధి పొందాలి. మీరు అభివృద్ధి పొందితే మాకు సంతోషం, అభివృద్ధి పొందితేనే మాకు కూడా ఆశీర్వాదం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా the value of the presence of God. దేవుని సన్నిధికి ఉన్న ఇంపార్టెన్స్, ప్రాధాన్యత చాలా గొప్పది. ఈరోజు మీరు వాతావరణం ఎంతవరకు చూసారా బయట ఒకసారి చూడండి. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. అనేక మంది దేశాలకు వెళ్ళి భారతదేశం అంతా పరిచయలు బాధపడతాను.
వందలాది వేలాది సంఘాలు వాకింగ్ చెప్పిన పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. కానీ దేవుని సన్నిధికి ఉన్న ప్రాధాన్యత ఎక్కడ కూడా లేదు. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యం. అంతేనా? We have to give the first priority to the Lord. మనకి ఆశీర్వాదం కావాలన్నా, బిడ్డల జీవితాలు బాగుపడాలన్నా, మన బిడ్డలు ఉన్నతముగా వెళ్ళాలన్నా, మన జీవితంలో మన అభివృద్ధి పొందాలన్నా, the value of the presence of God we have to understand in our life. దేవుని సన్నిధి కన్నా ప్రాముఖ్యత అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మనకు వెళ్దాం. So we are going to take the bread and wine, the body and blood of Jesus Christ. ఒక గంటలో మనం దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరం మనం భుజించబోతున్నాం. మన రక్తమైన ద్రాక్షరసం మనం పానం చేయబోతున్నాం. We have to prepare ourselves. సిద్ధపాటు చేసుకోవాలి. వాతావరణం గమనించారా? యాక్చువల్గా వారం రోజులు చూపిస్తారు తుఫాన్ తుఫాన్ తుఫాన్. అంతేనామా? నేను అంతలాగా వర్షం చిరుకుని పడుతూనే ఉంది. మొన్న కూడా వర్షం పడుతుంది. మనకి ఇంకా నయమే. కొన్ని ప్రాంతాల్లో అయితే కొండపోత వర్షాలు పడుతున్నాయి. ఒకసారి బయటికి చూడండి, దేవుడు ఏం చేశాడు? గాడ్ ఇస్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షం కొన్నాడు. ఎప్పుడైనా ఒక స్లాబ్ కొత్త స్లాబ్ వేస్తున్నారంటే, అయ్యారు రండి ప్రార్థన చేయాలంటే మన సంఘ బిడ్డలంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాం. తెలుగు ఆదివారం ఏ పని పెట్టుకోగానే మన మొదటి మనం వెంబడించిన వాళ్ళు కాబట్టి అలాగే నమ్మ వస్తుందన్న మన కుమారుడు వచ్చాడు బండి తీసుకెళ్ళాడు. వాడు వెళ్ళిన తర్వాత అన్నారు, అయ్యారు ఉదయం వరకు నిన్నటి వరకు ఉదయం వరకు డిసిషన్ తీసుకోలేకపోమండి, ఎందుకంటే తుఫాన్ కదా ఎక్కడ వర్షం పడితే స్లాబ్ పాడైపోద్దని నేనేం తీసుకోలేకపో, ఈరోజు స్లాబ్ వేయాలి వేయకూడదు అన్నది. అప్పుడు అన్నాను కదా, మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏటవుతుంది నాకు తెలియదమ్మా, కానీ 1 గంట వరకు మాత్రం వర్షం పడదు. ఎందుకంటే we have to worship the God. The God is for God's people. దేవుడు తన ప్రజల పక్షముగా ఉన్నాడు. నేను వీడియోను ఎడబాయుని వాగ్దానం చేసిన వాడు, మన రక్షకుని మోచకుడని యేసయ్య, మన కొరకు ప్రాణము పెట్టిన వాడు, మన శరీరంలో ఉన్న ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చిందించిన వాడు, మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడి మోచకుడని దేవుడు యేసయ్య మన పక్షంగా ఉన్నాడు. అంతేనా? The God is for God's people. నేను అన్నాను 1 గంట తర్వాత నీకు చెప్పలేదమ్మా, 1 గంట వరకు మాత్రం ఎటువంటి వర్షము పడదు. 1 గంట వరకు మాత్రం ఎటువంటి వర్షము కూడా పడదు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. ఈ వర్షాల కంటే, తుఫాన్ల కంటే, ఈ భూకంపాల కంటే, ఈ లోకంలో దేనిక ఇవరి మరణము కంటే, జీవము కంటే ఉన్నతమైన వాడు మన రక్షకుడు మోర్చకుడని యేసయ్య. ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్ట. ఐ వోంట్ లీవ్ యు, ఐ వోంట్ ఫర్సీక్. నేను విడువని ఎడబాయనని వాగ్దానము చేసిన వాడు మన పరమ తండ్రి యేసు ప్రభువు. అంతేనామా? ఆదివారం నుంచి వస్తాం చదువు. నేను గమనించేది ఏంటంటే, పెద్ద వయసులో ముందు కూర్చుంటాను, వృద్ధుల్లా అంటారు. యవనస్తులు ఏం చేస్తుంటామమ్మా? యవనస్తులు లేట్ అయిపోతాం. ఒక మాట తెలుసా? ఒక వృద్ధాప్యంలో వాళ్ళు స్నానం చేసి బయటికి బయలుదేరాలంటే ఎంతసేపు తీసుకుంటారు తెలుసా? గంట తీసుకుంటారు. అంతేనా కాదా? యవనస్తులు అనుకోండి, జస్ట్ గొప్ప బ్రష్ చేసి రాడితే 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. కానీ ఓల్డ్ పీపుల్ అలా ఉండదు. వెన్ వి క్రాస్ ద 60s or 70s, 60-70 సంవత్సరాలు వచ్చి అనుకోండి, ఎలాగైపోతామో డైలీ లైఫ్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఫ్రెష్ అప్ అవడం చాలా టైం తీసుకుంటుంది, వాష్రూమ్ వెళ్ళడానికి టైం తీసుకుంటుంది. కానీ వృద్ధులు ముందు వస్తున్నారు, యవనస్తులు ఏం చేస్తున్నారు? అమ్మా మొన్న అవసరం కోపడ్డారు, తెల్లవారు 6 గంటలు లేకలేదని మీ అమ్మ చెప్పిందంటే ఊరుకోలేదు. అంతేనా? యవనస్తులకి ఎలాగ అలవాటు అయిపోయిందంటే తెల్లవారు 8 గంటలు లేకడం. దట్ ఈస్ నాట్ రైట్. ఒకసారి చాపలు కొట్టి దేవుని నామమున పెడదాం. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకి హల్లెలూయా చెప్దామా? ఇంకా ప్రకాశం చేద్దామా? So we'll go to the message. Those are the Bible should come to the Isaiah chapter 63 verses 1 onwards. యెషయా గ్రంథము 63:1 వచనం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి
ఏదోము నుండి వచ్చుచున్న వాడెవరు? When you particularly meditate the book of Isaiah, chapter 63 verses 1. యెషయా గ్రంథము 63 అధ్యాయం 1వ వచనం. Here is a comfortable word, the word of blessing in Isaiah chapter 63 verses 1. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే యెషయా గ్రంథం 63 అధ్యాయము 1వ వచనం, రక్తవర్ణ వస్త్రమును ధరించుకొని ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు? ఇది మానవ జాతికి, ఇట్స్ ఎ క్వశ్చన్ టు ద మ్యాన్కైండ్. క్రైస్ట్ ఇస్ ఎ మిస్టరీ. అదే మాటను పౌలు భక్తుడు ఏమనంటే, దేవుని మర్మమయున్న క్రీస్తును మీరే స్పష్టముగా తెలుసుకున్నవారు. సో we have to understand God, the Lord Jesus Christ in a right way. యేసయ్యను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. We have to understand God in a right way. దేవుడి కొరకు మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు అంటే దేవుడు కాదు, ప్రవక్తలు ఒక ప్రవక్త కాదు, అపోస్తలుడు అపోస్తలుడు కాదు, లేకపోతే యాజకుడు మాత్రమే కాదు. కానీ ఆ పరమ తండ్రి అయిన దేవుడు, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ఏ సర్వసృష్టిని చేసిన వాడు తన వాక్కు ద్వారా సర్వసృష్టి మీద ఆధిపత్యము కలిగిన వాడు. అడిగి అసాధ్యమైనదంటే ఏమి లేదు. చనిపోయిన 4 దినాలు నాదును సైతము బ్రతికించిన వాడు. ఆడి వస్త్రము చెంగిని తాకిన వెంటనే 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ కూడా బాగుపడ్డారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవుడికి అసాధ్యమైనంటూ ఈ సర్వస్సులో ఏమి లేదు. ఎటువంటి అద్భుతమైన కార్యమైన the ability of God, the power of God, the knowledge of God, the comfort of God, the healing things of the Lord, His compassion, His love, His eternal life. అడిగి అసాధ్యమైనదంటే ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఆ పర్లోక రాజ్యములు ఎల్లప్పుడూ దేవదూతల గణముల చేత ఇదిగో సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుని మానక స్తుతింపబడుతున్న ఆ పరమ తండ్రి అయిన దేవుడు మానవుని విమోచించడానికి, మానవుని యొక్క పాపం పరిహరించడానికి, మానవ జీవితాలు బాగు చేయడానికి, మానవుని టు లీడ్ టువర్డ్స్ ఎటర్నల్ లైఫ్ అని, మానవ జాతిని అనిత్య రాజ్యములోనికి నడిపించడానికి ఆ దేవుడే మానవునిగా ఈ లోకంలో జన్మించినట్టు మనం చూస్తున్నాం. ఆయన సిలువ త్యాగం చాలా గొప్పది. The cross of Jesus Christ is more important than anything in the world. అంటే సిలువ త్యాగము అద్భుతమైన పరిచయం చేశాడు ఆయన. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట చాలా విలువ గలది. భూమి ఆకాశం గతించవచ్చు కానీ దేవుని మాటలో ఒక చిన్న గాని పల్లి గాని తప్పిపోదు. అటువంటి గొప్ప దేవుడైన యేసయ్య అమ్మ పెద్ద వయసులో వచ్చి చీర పట్టుకోవచ్చు. ఆయన మానవ జాతిని రక్షించడానికి, మానవ జాతిని విమోచించడానికి ఆ దేవుడే మానవులుగా లోకానికి వచ్చి మన కళ్ళు వారి శిలువలో మానవుని యొక్క పాప క్షమాపణ కోసం, మానవునికి నిత్య జీవం ఇవ్వటానికి, మానవ జీవితాలు బాగు చేయడానికి, ప్రపంచ గమనమును మార్చగలిగిన ఒకే ఒక దేవుడు మన రక్షకుడు విమోచకుడిని చేశాడు. ఆయనలోనే ఆదరణ ఉంది, ఆయనలోనే నెమ్మది ఉంది, ఆయనలో ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే దేవుడి మానవులుగా లోకంలో జన్మించే దినాలు మానవులకు రక్తము కార్చే the eternal life of God, the crucifixion of the Lord Jesus Christ. మన కొరకు రక్తము కార్చిన వాడు, మన కొరకు ప్రాణము పెట్టిన వాడు. అందుకంటాడు కదా కీర్తనకారుడు, యెషయా ప్రవక్త దేవుని అభిషేకము కలిగిన వాడు, దేవుని దర్శనము కలిగిన వాడు, a great prophet in the Old Testament days. పాత నిబంధన కాలంలో దేవుని ఉన్నతమైన అభిషేకము కలిగిన దైవ సేవకుడు, ఒక ప్రవక్త, a prophet of Nazareth. ఆయన రాస్తున్నాడు కదా, రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఎదోములో నుండి వచ్చింది. ఒక మాట తెలుసా, చాలా మంది ఎలాగుంటారంటే బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, సాక్ష్యం ఏం చెప్తారు తెలుసా,
ఎండ కన్నెరక్కుంటే పెరిగేదండి మా బిడ్డలు. ఏంటంట, భూమి మీద ఉన్న మనమే ఎండ తగలకుంటే పెరిగితే ఆ సృష్టికర్తన దేవుడు ఆయన మహిమలో ఉన్నప్పుడు ఈవెన్ ద ఏంజెల్స్ ఆఫ్ గాడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను చూడడానికి దేవదూతలకు కూడా అవకాశం లేదు. దేవదూత అంటే దేవునితో నిత్యము సహవాసం చేసేవాడు. ఆ పరలోక రాజ్యంలో కొన్ని కోట్ల సంవత్సరాల నుండి నివాసం అంటున్న దేవదూతలంట. ఈవెన్ ది ఏంజెల్స్ ఆఫ్ గాడ్ couldn't see the glory of God. దేవదూతలు కూడా ఆయన మహిమను చూడలేకపోయారు. 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో తమ పాదములు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ ముఖములు కప్పుకొని 2 రెక్కలు ఎగురుతూ ఏమని స్తుతిస్తున్నారు తెలుసా? హోలీ ఇస్ ద గాడ్, హోలీ ఇస్ ద గాడ్, హోలీ ఇస్ ద గాడ్. ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక స్తుతింపబడుతున్నాం. మన పరమ తండ్రి దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు, మానవ జాతిని విమోచించడానికి, మానవ జాతిని ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని హైందవ ధర్మంలో ఒక శ్లోకం అంటది, సర్వ పాప పరిహారార్థే రక్త ప్రోత్సవం అవశ్యకం, తది రక్తము పరమాత్మే నా పుణ్యదాన బలియాగం. మానవ పాపమును పరిహరించగలిగినది కేవలం యేసు రక్తం మాత్రమే. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ క్లెన్స్ ద హ్యూమన్ సిన్. మానవ పాపను పరిహరించగలిగే శక్తి ఈ లోకంలో దేనికి లేదు. ఈ ప్రపంచంలో ధనమంతా సంపదంతా ఒక దగ్గర పెట్టిన ఒక మానవ జాతి, ఒక మనిషి యొక్క పాపం పరిహరించలేదు. ఒక మనిషిని జీవితాన్ని బాగు చేయలేదు. ఒక మనిషిని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ క్లెన్స్ ద హ్యూమన్ సిన్. మానవ పాపమును పరిహరించగలిగిన శక్తి కేవలం ఆ దేవుడి రక్షణ విమోచకుడైన యేసు రక్తానికి మాత్రమే ఉంది. He is only the way, he is only the truth, he is only the eternal life. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన జీవం. యేసు తప్ప వేరొక దేవుడు గాని, యేసయ్య తప్పితే వేరొక రక్షకుడు గాని ఈ సర్వసృష్టిలో ఏమి లేదు. 10 మంది దేవుడు లేరమ్మా, దేవుడు ఓన్లీ వన్ గాడ్, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అదే దేవుడు 2000 సంవత్సరాలకి ఇక వచ్చాడు. ఒక మానవాకారంలో వచ్చాడు. అదే దేవుడు దట్ సేమ్ గాడ్. అదే దేవుడు మానవులకు రక్తము కార్చాడు. అదే దేవుడు మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. అదే దేవుడు మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన యేసు ప్రభువు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద రిడీమర్, ద సేవియర్. ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. అందుకని కీర్తనాకారుడు మానవ జాతిలో ప్రశ్న వేస్తున్నాడు, రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని చిన్న ఏ దేవులో వచ్చి చిన్న ఎత్తుగా అంటే మానవుల్ని రక్షించడానికి, మానవ పాప పరిహరించడానికి మనలాగా ఆయన ఏసీలో కూర్చోలే. అమ్మా ఇప్పుడు చిన్నపిల్ల కూడా ఏంటమ్మా ఏసీ, మనలాగా ఏసీలో కూర్చోలే. మనకంటే చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏసీ అలా చేయలే పరిచర్య. ఆయన సిలువ త్యాగ మాత్రమే కాదు, ఆయన 33 సంవత్సరాల జీవితంలో ఆయన 3.5 సంవత్సరాల పరిచయం, కష్టము, ఆకలి, దప్పిక, లేనితనము, ఇలాగ మానవ జాతిని విమోచించడానికి ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఆయన సిలువ త్యాగం గురించి కొంచెం చదువుకున్నందుకు అర్థమవుతుంది. ఆయన సిలువకి వెళ్ళడానికి ముందు రాత్రి ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించాడు. అందుకని ఏ దేశంలో ఆయన గౌరవించబడాలో, ఏ దేశంలో అయితే బలమైన పరిచయం చేస్తాడో, ఏ దేశంలో అయితే ఆ చనిపోయిన వారు బతికించి, పుట్టుకొడ్డు వాళ్ళు కలిగించి, మోగవారు నోరించి కృష్ణకు సిద్ధులుగా చేసినాడు. అదే ఇస్రాయేల్ దేశం. ఆ ఉదయం వచ్చేటప్పటికి ఆయన శిలువను మోసుకొని వెళ్ళాలి. లాస్ట్ టైం నేను చెప్పాను అంతమంది. He was carried 150 kg weight of car. 150 kg బరువైన శిలువను మోసాడు ఆయన. మన భుజం మీద మా తల మీద 50 kg అయితే వంపుపా. కొంచెం వయసుదారుతో 25 kg మొయ్యలేమా. ఎన్ని కేజీలు మోసాడమ్మా?
అంటే 70, 80, 90 సంవత్సరాల శిలువయాగం ఉన్నది ఏ వయసులో? ఓన్లీ 33.5 years ఆఫ్ లైఫ్. 33 సంవత్సరాల వయసులో. ఎవరి కాలంలో ఎవరి కాలం ఎలాగొండ తెలుసామా? కొంతమంది అనుకుంటారు ఏంటి ఎవరిస్తులు బాగా బలంగా కారణం ఏంటి? ఎవరి రక్తం చాలా ఉడుకుంటారు అంతేనా? తన వయసు కొద్దిగా రక్తం ఏంటవుతుంటుంది, మార్చబడుతుంది. ఆ ముందు చాలా తగ్గిపోతుంటది. అంటే ఏసీ అంటే మామూలుగా పరిచయం చేయలేదు. ఆయన బోధించిన ప్రీచింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద క్రూసిఫికేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మానవుల కాడికి ఎంతో వేదన పడ్డాడు. సిలువకు మట్టి మన మరుసటితోనే ఆ తెల్లవారితే తెలిసి ఆయనకి ప్రధానికి వస్తారు, శాస్త్రులు వస్తారు, ఆయన పట్టుకుంటారు. ఆయన అవమానం పొందాలి, నిందలు పడాలి, ఆయన చేతుల్లో మేకలు పట్టుబడాలి, కాళ్ళకి మేకలు పట్టుబడాలి, ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడాలి, ఆయన శరీరం రక్తము దాలుగా కారాలి. There is no blood in the body of Christ at the time of crucifixion. అని సిలువ యాగం అవుతున్నప్పుడు అని శరీరంలో రక్తం లేదు ఇంకా. అందుకని భక్తులతో వెంటనే భక్తుడు ఏం చేసిందంటే పక్కలో బల్లె కూడా పొడిచినప్పుడు ఏంటైందమ్మా? ద బ్లడ్ అండ్ వాటర్ కేమ్ ఫ్రమ్ ద వెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన పక్కలో రక్తం వచ్చిందంట, రక్తం అయిపోగా నీళ్ళు వచ్చాయి. అంతగా మనకు వేదన పడ్డాడు. అది ఎంతగా వేదన పడ్డాడు తెలుసా? అని సిలువకి వెళ్ళడానికి ముందు మరోసారి అడుగు తండ్రితో, నాయనా నేను చింతమైతే నీ గిన్నె అయితే తొలగించు. మరలా వెళ్ళాడు, శిష్యులు నిద్రపోతున్నారు. మనమైనా ఆ రోజు అక్కడ ఉంటే గెచ్చమని తోటలో మనం కూడా నిద్రపోయి వాళ్ళు అంతేనా? మళ్ళా రెండవసారి మళ్ళా వేదన పడి ప్రార్థన చేయకంట, నాయన చిత్తమైతే గిన్నె అయితే తలకి అమ్మ నా గొంతులు ఒకసారి కుడిచే చూపించాడు. నా గొంతులో కుడిచే చూపించాడు. ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకో. ఈ లోకములు అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించేది ఏంటి తెలుసు? మనం అమ్మా జనక మన ఆలోచన, నా భర్త నా భార్య నా బిడ్డలు ఉన్నారు అనుకుంటాం. ఒకసారి ఎలాగుంటుంది తెలుసా? ఒంటరితనం, ద లోన్లీనెస్. అంతే. చాలా మంది కుటుంబాలు వృద్ధులు చూసినప్పుడు కొడుకేమో 15 లక్షలు 20 లక్షలు జీతం తెచ్చుకుంటాడు, అమెరికాలో ఉంటాడు. ఇంకో కొడుకేమో కెనడాలో ఉంటాడు, ఆడికే 15 లక్షలు 20 లక్షలు జీతాలు ఉంటాయి. ఇంకో కూతురేమో లండన్లో ఉంటుంది, ఆమెకో 15 లక్షలు 20 లక్షలు 5 లక్షలు జీతం ఉంటుంది నెలకి. తల్లిదండ్రులు ఏమనుకుంటామో బిడ్డలు అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, అక్కడ ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆ నెలకి 15 లక్షలు 20 లక్షలు దాకా సంపాదిస్తారు. నిజామని చేస్తే ఒక 120 కోట్లు 30 కోట్లు వేస్తాం. కానీ రుద్రాలు ఏం చేయాలి? ఒంటరిగా ఉండాలి. ఈ ఒంటరితనం అనేది మానవ జీవితంలో చాలా కష్టంగా ఉంటుంది. దాని లోన్లీనెస్ అంతకంటే కష్టం దేంట్లో ఉండదు. జనగణ నా బిడ్డలు నాతో ఉన్నారు ఇలా అనుకుంటే అలా మాటే మనకి ధైర్యం వేసింది. అంతే. మా మేనత్త కాదు చనిపోతే 2 నెలల క్రితం నేనే దీనిలో మనకి ఇంకొక పేదోళ్ళు తెలుసు. మా మేనత్త అంటే సొంత మేనమ్మ భార్య దాసరి వరాలమ్మని మేము బాప్యం ఇచ్చాం, వాళ్ళ కొడుకు మేము బాప్యం ఇచ్చాం. ఇంట్లో మంచి వ్యాపారం చేస్తున్నాం. మాయ మంచిగా నేను వెళ్ళి బర్రెలు చేశాను. ఆ బర్రెలు చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఒంటరితనం. 90 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు కూడా పెట్రోల్ దగ్గర లేకపోతే ఏంటవుతామా ఆలోచించండి. ఒంటరితనం అనేది మనం చాలా బాధపడతాం. ఒంటరితనం అనేది చాలా ఇంత కొట్లాడుతుంది. కానీ దగ్గర కలిసి ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టడానికి ఎవరు లేదు పక్కన. మన వృద్ధులు అనుకుంటా మాట్లాడుతూ ఏమన్నదంటే నాతో దగ్గర అన్ని నాకు కొడుకు నాకు వృద్ధురాలు కాదనుకోండి, నా పిల్లలు నెలకు కావాల్సిన అన్ని ఇస్తున్నారండి, సరుకులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, బాగున్నాను. కానీ నేను ఎలాగున్నాను? ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉన్నాను. ఎందుకంటే నా బిడ్డ నా కొడుకులు నెలకు కావాల్సినంత చూస్తున్నారు, కానీ నేను ఎక్కడో ఒంటరిగా విడిచిపెట్టేశాను. అంతేనా? అందుకే పెద్దవాళ్ళని అడ్డాలన్నాడు బిడ్డలు, కానీ గడ్డాలన్నాడు బిడ్డలు ఓ వయసు వచ్చేస్తుంది.
ఎక్కడో ఫారెన్ లో సెటిల్ అయిపోతే ఇక్కడ పరిగెట్టి పాలు తాగి నిలబడి నీళ్ళు తాగడం మంచిది అంటారు పెద్దవాళ్ళు. ఎక్కడో అమెరికాకి 20 లక్షలు 30 లక్షలు తెచ్చుకున్నా విశాఖపట్నంలో 50 తెచ్చుకున్నా అది సరిపోతుంది. చాలా మంది ఆలోచన డబ్బులో అమ్మో సంతోషం, డబ్బులో సంతోషం లేదు. గుర్తుంచుకొని మాట, ధనంలో సంతోషం లేదు, మన ఐశ్వర్యంలో నిజమైన సంతోషం లేదు, మనకున్న ఇంటి బంగారంలో నిజమైన సంతోషం లేదు. నిజమైన సంతోషం ఏంటో తెలుసా? దేవుడు మనతో ఉన్నప్పుడు, మన బిడ్డలతో మనకు సమీపంగా ఉన్నప్పుడు. అంతేనా? ఒకసారి నువ్వు బర్రెలు చేస్తున్నాడు, ఆడికి వాడు దూరంగా ఉన్నాడు, ఇంకా బర్రెలకి వెళ్ళిపోతాం. చాలా వృద్ధురాలు 80 సంవత్సరాలు. నేను అడిగాను కదా, మనకి తల్లిగా చనిపోయింది కదండి, మరి బర్రెలకి వెళ్ళిపోతున్నాం, మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేను ఇంకా దూరంగా ఉన్నానండి. నన్ను చేసి ఇంకా పని చేస్తాను. నీ తల్లి తల్లి చనిపోతే అంటే ఆడి శవాన్ని చూడడానికి కూడా రాకపోతే ఇంకేకంటాం? మనిషి జీవితం అలాగైపోతుందంటే పెళ్ళిళ్ళు అయితే నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నాకు అన్నదమ్ముల చాలా మంచిది. నేను అర్థాన్ని కాదన్న కానీ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంత ఇవ్వగలగాలి. ఒంటరి జీవితం అనేది మనం చాలా బాధ పెడుతుంటది. కొన్నిసార్లు ఏమనుకుంటే అమ్మాయి భర్త చనిపోయినా నా బాగా సంపాదించుకుంటుందమ్మా అనుకుంటున్నాం. కానీ ఒంటరితనం ఎలాగుంటుందో తెలుసా? చాలా వేదనగా ఉంటుంది. అది అనిపించినట్టుగా తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ చేసుకోండి. బయట చూసే వరకు అర్థం అవుతుంది. మన సేవకులకు కాబట్టి దేవుడు కొంత జ్ఞానం ఇస్తాడు కాబట్టి మాకు అర్థమవుతుంది. మనకు అన్నిటికంటే వేదన గురి చేసేది ఏంటంటే ఒంటరితనమే. ఒంటరితనం కంటే ఇంకా వేదన గురి చేసేది లోకం ఏం లేదు. మన ధనం లేకపోయినా పర్లేదు, కలిసి నెలకి కోట మీద తెచ్చుకొని ఏ గింజ కాదు తినరు. మరి ఒంటరితనం అంత బాధ వేదన కలిగించేది మన జీవితంలో ఇంకేమీ లేదు. అందుకని ఇక్కడ వాక్యం చేసినప్పుడు యేసు ప్రభు మానవుల కాడ ఆడు ఎంత వేదన పడ్డాడు తెలుసా? ఈ సర్వ సృష్టిలో ఒకే ఒకరు, ఓన్లీ 1 పర్సన్. ఈ సర్వ సృష్టిని చూస్తే ఆడు దేవదూతలు కానీ, కెరూబులు కానీ, సరాబులు కానీ, ఈ దినాన్ని 840 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎవరు అంత వేదన పడలేదు. వేసాను ఆడ మరింత ఆశ్చర్యపడి ప్రార్థన చేయగా ఆడ చెమట ఏంటైపోయిందంటమ్మా, రక్తబిందుల మెదుట్లో రక్తం వచ్చిందని. అది సైంటిస్టులు లాస్ట్కి ఏంటో తెలుసా మనిషి ఎంత బాగా ప్రెజర్ పడిపోతే ఈ నుదుటి మీద ఉన్న నరాలు తెగిపోతే వాడికి వాడు గుర్తుంచుకోండి, హార్ట్లో ప్రాబ్లం అంటే ఆపరేషన్ చేస్తుంది బతికేస్తారు. అట్లా చెప్పిన మాట. కిడ్నీలు ప్రాబ్లం అయితే కిడ్నీలు పేరు చేస్తే బతికేస్తారు. లేబర్ అయితే ఇప్పుడు లేబర్ తీసి మార్చేస్తున్నారు. ఇంకా త్వరలో ఒక గుండె తీసుకుంటే కొత్త గుండె పెడతారు. కానీ ఒక్కటి కష్టం, మెదడులోని ఒక్క రక్తనాళం తెగిన మనిషి బతకలేదు. అతను చెప్పిన మాటమ్మా, మెదడులో ఒక్క రక్తనాళం తింటే పెద్ద మనిషి కంపల్సరీ చనిపోతుంది. మన శరీరం అంతటిలో కూడా ఎక్కువ సున్నితమైనది ఏంటంటే మెదడే. మెదడు కంటే సున్నితమైనది ఏం లేదు. ఇంకా మన గుండె కంటే, లేవర్ కంటే, అన్నిటికంటే సున్నితమైనది. అందుకే దేవుడు మనిషిని చేశాడు. ఏం చేశాడమ్మా? ఈ కపాలను పెట్టాడు. ఎందుకంటే మెదడు సున్నితమైనది. నేను నాకు మానవులు చేసినప్పుడు ఆ మెదడుకి ప్రమాదకరంగా ఉండడానికి దేవుడు ఏం పెట్టాడు? కపాలను పెట్టాడు. ఆ కపాలానికి గుండె కపాలం ఉండదు, కానీ కపాలానికి ఒకటే ఉంది. కపాలం అనేది తలకుంట, బ్రెయిన్ చాలా సున్నితమైనది. యేసు ప్రభు ఎంతగా వేదన పడ్డాడంటే నుదుట్లో నరాలు ఏంటేమేమా తెగిపోయి చెమట అంటే ఎలాగైందంట, ద స్వెట్ బికేమ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ నుదుట్లో అంటే రక్తనాళాలు తెగిపోయి ఆ నుదుట్లో తెచ్చినంత రక్తం వచ్చింది. అంతగా మానవుల కొరకు వేదన పడ్డాడు. ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత అనేది యెషయా ప్రవక్త తెలుసు కాబట్టి ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు కదా, రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఏదేములో నుండి వచ్చినైతే ఎవడు తర్వాత శోభిత వస్త్రములు ధరించిన వాడు రెండో మాట ఏముందమ్మా? ఏ వస్త్రం అంట? మొదట రక్తవర్ణ వస్త్రం అన్నాడు. రెండవదిగా శోభిత అంటే అర్థమేంటి తెలుసా? తెల్లని వస్త్రం. అదే దేవుడు, అదే రక్షకుడు,
అదే విమోచకుడు అని శిలువ త్యాగం అవుతున్నప్పుడు మనల్ని పాప పరిహరించడానికి ఆయన చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి, ఆయన తలకు మళ్ళీ కిరీటం పెట్టబడ్డది. అదే దేవుడు, అదే దేవుడు. ఏమైనామా ఎవరైనా ప్లేస్ ఇవ్వండి కొంచెం చేయరు ఎవరైనా. రైట్, ద సేమ్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్. అదే దేవుడు, అదే రక్షకుడు, అదే విమోచకుడు. ఆ మాట గుర్తుంచుకోండి. మరణము మన రక్షకుడు విమోచకుడు యేసుని బంధించలేకపోయింది. The death couldn't hold the Lord Jesus Christ. మరణం అనేది యేసుని బంధించలేకపోయింది. అంతేనా? దేశంలో నాయకులు వచ్చారు, 1,00,000 కోట్ల వ్యాపారాలు చేసే వాళ్ళు వచ్చారు, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వారు వచ్చారు, అనేక దేశాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు వచ్చారు. కానీ వీరందరి జీవితంలో దేని తత్వం అయిపోయింది తెలుసా? మరణం తత్వం అయిపోయింది. మరణం జీవితంలో మరణంతో జీవితం అంతమైపోయింది. మన రక్షకుడు విమోచకుడు చేసి అలాగా ఆయన మానవులకు రక్తము కార్చాడు. ద క్రూసిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మానవులకు రక్తము కార్చాడు, మానవుల కొరకు ప్రారంభం పెట్టాడు. కానీ ఆయన మరణం ఏం చేయలేదమ్మా? బంధించలేకపోయింది. ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ couldn't hold his life. ఒక మాట తెలుసమ్మా, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనం చాలాసార్లు గుడ్లు మనం పట్టికి ఇచ్చినప్పుడు ఆ కోడ్ వచ్చి 18 రోజులు 20 రోజులు తెలియదు. కానీ అన్ని రోజులు ఏం చేస్తుందంటే తల్లి కోడి ఎక్కడికి నాటకెళ్ళి వచ్చేసి ఆ గుడ్ల మీదనే కూర్చుంటుంది. ఒక 20 రోజులు అంతా ఏంటాడో గుడ్లు ఏంటవుతాయి, పిల్లలుగా మార్చబడిపోతాయి. ఆ మార్చబడినప్పుడు ఇంకా పిల్లలు ఎక్కడ ఉంటే గుడ్లోనే ఉంటాయి. ఆ పలుకన్నా ఆ పక్కన తీస్తే తప్పితే పిల్ల ఆ గుడ్లోని పిల్ల కోడి పిల్ల బయటికి రావడానికి అవ్వచ్చు. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పిల్లకి ప్రాణం వచ్చింది తెలిసింది. వెంటనే ఆ పెంకులు పొడిస్తే ఆ పెంకులో నీటి వస్తుంది, పిల్ల బయటకు వస్తుంది. అంతేనా? ఆ గుడ్లో ఉన్న పిల్ల అనుకుంటుందంట, అమ్మ ఇదే కానీ లోకము, ఇదే లోకమేమో అనుకుంటుందంట. కానీ తల్లి కూడా ఏం చేస్తుందమ్మా? ఆ పెంకులు పొడిచినప్పుడు దాని చికెన్ అండర్స్టాండ్. అప్పుడు కోడి పిల్లకి అర్థమవుతుంది అనంతమైన లోకం. మనం కూడా మన శరీరం ఉన్నంత మనం అనువాదాలు అనుకుంటాం. ఎప్పుడు చేసిన మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన వన్ ప్యాంట్లు ఇవే మన జీవితం అయిపోతుంది. అంతేనా? ఇది జీవితం కాదు. మనం ఇక్కడ పెంకులో ఉన్నాం. ఒక మాట మనకి చాలా మంది ఏమనుకుంటారంటే మరణం మనకి తక్కువ అనుకుంటారు. ఎందుకంటే నేను 10, 20, 50, 100 బడ్జెట్ చేశాను. నా జీవితంలో చేసిన పెళ్ళిళ్ళ కంటే, నేను చేసిన నిశ్చితార్థాల కంటే, మేము చేసిన ప్రధానాలు అన్నిటికంటే ఎక్కువ నేను ఏం చేశానంటే బడ్జెట్ చేశాను. ఎందుకంటే మరణం డెత్ అంటే నేను ఎక్కడ ఆగను. ఎంత దూరంలో ఒకసారి అడుగులో మ్యారేజ్ చేయడం ఒక జడ్జి గారి మ్యారేజ్ ఇంటికి వచ్చి పిలిచారు, కార్డు ఇచ్చి వెళ్ళేటప్పటికి నాకు తెల్లవారు 4-3 గంటల నుండి ఫోన్లు చేస్తున్నారంట. అరకు అన్ని నెంబర్కి అవ్వదు. తెల్లవారు టౌన్లో కైపాల్లో ఒక ఆమె చనిపోయింది. ఆమె గొట్టిపిల్లని ఆ రాజశేఖర్ గారి తల్లి గారు, యాని గారి యొక్క అత్తగారు. నాకు తెల్లవారు 3 గంటల ఫోన్లు చేస్తున్నారు. ఎన్ని 100 ఫోన్లు చేశారండి. నాకు చల్లకి అవ్వట్లేదు. ఎందుకంటే నేను బర్యాలు చేయాలి. మన తగ్గుపెట్టలు కాదు. వెంటనే ఉదాహరణ తెల్లవారు 3 గంటలు అలా ఫోన్లు చేస్తే ఈ లోపల ఏం చేస్తామంటే ఒక కొట్టలు అక్కడ రూమ్ ఇచ్చారు, మంచిగా పడుకొని తెల్లవాళ్ళు వేసి ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడైతే మ్యారేజ్ అవుతుందో అక్కడికి వెళ్ళాను. మరి ఎలాగొచ్చింది ఆ ఫోన్ కాల్? అప్పుడు నాకు అందింది. ఆ వెంటనే చెప్తున్నా, నాన్న అత్తగారు చనిపోయి నువ్వు ఇచ్చి బయలు చేయాలి. వెంటనే నేను అనుకున్నాను, లేదు ఇంకా వెళ్ళిపోదు, వెంటనే బయలుదేరిపోదు అనుకున్నాను. ఇలా పట్టు పిలిచిన అన్నారు, ఉన్నాడు ఒక 10 నిమిషాలు ఉన్నాను. ఇలా పోయితే షార్ట్ మెసేజ్ చెప్పమంటే మెసేజ్ చెప్పి టిఫిన్ లేదు, భోజనం లేదు, అక్కడ ఇలా బయలుదేరి ఇలా ప్రయాణం అవుతున్నాం. ఫోన్ల మీద ఫోన్లు, నాన్న ఎక్కడ ఉన్నావు, నాన్న బాబు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఇంకా లాభం అని చెప్పి కందపాలకు దాటిన తర్వాత బస్ దిగిపోయి ఆటో బుక్ చేసుకుని వచ్చి, నాన్న నేను ట్రావెల్ అని ఇచ్చేస్తామంటే ఆటో బుక్ చేసుకుని వెళ్తాను. అక్కడ దిగిపోయి బస్సు కాపులో టికెట్ అక్కిపాలు తీసుకుని అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు అస్సార్ చెయ్యం, మనం ఎప్పుడు అస్సార్ చేయం.
మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే డెత్ ఈజ్ మోర్ సార్ఫుల్ థింగ్ ఇన్ ది వరల్డ్. అన్నిటికంటే మనం బాధ పెట్టే మరణమే. కానీ ఒక మాట తెలుసా, డెత్ ఈజ్ ఎ గేట్వే టు ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరణం అనేది ఒక మార్గం మనకి. అంతే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి అవకాశం లేదు. ఈ శరీరంతో మనం పనిలోకి వెళ్ళగలమా? మానవ జ్ఞానం ఎంత ఉందమ్మా, ఎంత సైన్స్ ఎక్కడ కంప్యూటర్లు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఇవి వచ్చేసే ఇంత సైన్స్ అడ్వాన్స్ అయినా మానవుడు ఎక్కడి వరకు వెళ్ళాడు? చంద్రమండలం వరకే వెళ్ళాడు. ఇంకా నవగ్రహాలు ఎక్కడ, పొద్దు గ్రహాలు, నీరు ఉంది, ఇది ఉంది అన్నాడే, అది ఏమి నిజం కాదు. ఒకటే నిజం, భూమి ఉంది, పరలోకం ఉంది, పరదేశం, అంతే. ఇంకెక్కడ జీవరాశి లేదు, అది గుర్తు. మనిషి ఎక్కడి వరకు వెళ్ళాడు? గ్రహాలు ఏడుందో మనిషికి మన జ్ఞానం అందట్లే, ఎన్ని నక్షత్రాలు ఉందో మానవునికి అందట్లే. అంటే చూడండి, అంటే మన ఈ దేహంతో, ఈ కట్టుతో పరలోకానికి ఎక్కడ వెళ్ళగలం? మనం వెళ్ళలేదు. మన సూర్యుడి దగ్గరికి వెళ్తాం అనుకోండి, దగ్గర పడుతుంది కూడా మాడి మసి అయిపోతాం. అంత వేడి ఉంటుంది సూర్యుడు. అంతకంటే ప్రకాశం నక్షత్రాలు ఆ విశ్వంలో కూర్చుకోవట్లేదు. ఇదంతా మొదటి ఆకాశం దాడితే రెండో ఆకాశం ఉంటుంది, అది దాడితే మూడో ఆకాశం. అక్కడ ఉన్నాడు దేవుడు, అక్కడికి వెళ్ళాలి మనం. అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ. ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సింది. అందుకే పౌలు అంటాడు, రక్త మాంసం దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, లేదంటే ఇంకో మార్గం ఏంటంటే ప్రభు ఇస్తే మనం పునరుద్ధానం పొందాలి. The death is the gateway to enter into the paradise, into the heaven of God. మరణం అనేది ఏంటమ్మా? ఆ దేవుడి దగ్గరికి చేరడానికి ఒక మార్గం అనాలంటారు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఆయన శిలువ త్యాగం చేస్తాడు. ఆయన చేతిలో మేకలు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి, తలకు మళ్ళీ కిరీటం పెట్టారు. ఆయన శరీరం రక్తము దారులుగా కారుతుంది. అమ్మా, ఒక కెల్ల అయితే చెప్పులు షూలు ఏంటంటే 4-5 చెప్పులు షూలు అన్నీ ఉంటాయి. కొంతమంది 10 ఉంటాయి, 10 జతలు చెప్పులు ఉంటాయి, షూలు ఉంటాయి. ఏసై షూలు లేవు, ఏసై చెప్పులు లేవు. దేవుడు కృప చేస్తే నేను అలాగే ఇజ్రాయెల్ వెళ్ళాలనుకుంటున్నాను. ప్రేర్ చేయండి, మీరు ఎవరైనా దేవుడు తీసుకెళ్తాడేమో. మేము మాత్రం వెళ్ళాలనుకుంటున్నాం. తొందరలో ఆ గురికొత్త కొండ ఎలాగొండ తెలిసి అంత రాళ్ళు మొక్క చెట్లు ఉండవు. గురికొత్త కొండ అంటే అది ఆ రూపం ఎలాగొండ కేవలం మానవ కపాలులాగా ఉంటుంది. అందుకని కపాలపడబడిన కొండ అంటారు గురికొత్త కొండ. గురికొత్త కొండ అంటే గురికొత్త కొండకి ఎలాగ ఎక్కడమ్మా? కాళ్ళకి చెప్పులు లేదు. అవమానించబడ్డాడు, అని శరీరం దున్నబడ్డాది. 140 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. శరీరం రక్తము దారులుగా కారుతుంది. ఒక మాట గుర్తుంచుకోండి, వాడు చాలాసార్లు ఏమనుకుంటామంటే, అమ్మో యేసు ప్రభు చేతులు మేలు కొట్టేసరికి బాధ కలిగి ఉంటుంది, రక్తము దారులుగా కాళ్ళు కారుతుంది, బాధ కలిగి ఉంటుంది. అని కాళ్ళకి మేలు కొట్టారు, ఇంకా బాధ కలిగి ఉంటుంది. అని తలకు మొరటికి ఎంత బాధన పడ్డాడో, ఎంత వేదన పడ్డాడు అంత. అందుకని ప్రాముఖ్యమే తెలుసా, ఏ ప్రజలకైతే లోకంలోకి వచ్చాడో, ఏ సార్లు ప్రజలు రక్షించడానికి లోకంలోకి వచ్చాడో, ఏ జనుల మధ్య పరిచయం చేస్తాడో, the own people, the same Israelites, అదే తన దేశమైన తన సొంత ప్రజలైన యూదులు ఏం చేశారండి? ఒక మాట అడిగితే చెప్పినప్పుడు నా గొంతులను కుడితే చెప్పించండి అమ్మా. ఒక మాట తెలుసా, ఒక దెబ్బ కొడితే మర్చిపోతాం. కత్తిపోటు బలమైందా, మాట బలమైందా? అమ్మా, ఏడు బలమైంది. కత్తిపోటు కంటే ఇంక బలమైంది మాట. కత్తిపోటు కనుక తీసుకోవచ్చు, మాట తీసుకోవాలి. అంతేనే కాదా? మాటే బలమైంది ఒక కత్తిపోటు కంటే. ఒక బుల్లెట్ దెబ్బ కంటే కూడా మాట విలువే. కత్తిపోటు ఒక నెలకో 2 నెలకో మానిపోద్దు, మాట అలాగ ఉండదు. అంతేనా? మాటే బలమైంది. ద వర్డ్. ఆయన చేతులకి కాలం మేకులు కొట్టిన వేదన కంటే కూడా అంటే తన సొంత ప్రజలని యూదులని ఏం చేశాడు? ద సేమ్ Jews, the same Israel people was rejected the Lord Jesus Christ. అదే యూదులు ఆయన్ని ఏం చేశారు? తృణీకరించారు. ఆయన శిలువలో యాగమవుతున్నాడు. ఉదయం 3 గంటల మధ్యాహ్నం, ఉదయం తెల్లవారు 9 గంటల నుండి మధ్యాహ్నం 3 వరకు మన్నిటి ఎండలో వేదన పడుతున్నాడు. ఒక ఆయన అంటున్నాడు కదా, నువ్వు దేవుడు అయితే దిగు, ప్రవక్త నువ్వు మెస్సే ఉన్నావు కదా, దిగు, ఈ శిలువను దిగి నువ్వు నమ్ముతావు అంటున్నాడు. ఆయన శిలువలో దిగితే మనకెక్కడ రక్షణ ఉంది అంటారా? ఆయన శిలువ దిగిపోతే మనకు రక్షణ లేదు. మానవ పాపములు ఉండేవారు, మానవ జాతి విగ్రహాలతో ఉండే లోకంలో ఉండాల్సి వచ్చింది.
అంతగా అందుకంటున్నాడు. కానీ మరణం అనేది యేసుని బంధించలేదు. మరణములో నుండి ఫ్రమ్ ద డెత్ టు ద రిజరెక్షన్, మరణములో నుండి జీవములోనికి నడిపించిన వాడు మన రక్షకుని మంచుకుని వేశాడు. అందుకని రెండవ మాటకు వచ్చేటప్పుడు శోభిత వస్త్రము ధరించుకుని ఎలాగ నడుస్తున్నాడంట, మళ్ళా నడుస్తాడు ఏసయ్య, మళ్ళా వదిలినడ్డం, మళ్ళాగా మళ్ళీ నడటం చాలా వేగం. ఆయన నడకలో అంత గంభీరత ఉంటుంది. అమ్మా మీరు ఎప్పుడైనా చూడండి, కంపెనీలు నడుస్తారు. వా మొన్న గణబాబు ఏదో ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఉన్నాడు, గణబాబు వచ్చారు, అదే కంపెనీ ఎలా నడుస్తారు ఓ, ఎందుకంటే పదవులు ఉన్నారు. పదవి తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు పదవి అయిపోయింది, మళ్ళీ అవ్వలే. ఒక ముఖ్యమంత్రి వస్తాడు, ఎంత గంభీరంగా నడుస్తారు. ఇలా అందరికంటే గొప్పవాడు మన ఎక్స్పీరియన్స్. ఆయన మరణాన్ని కంట్రోల్ చేయలేకపోయింది, మరణాన్ని బంధించలేకపోయింది. నిజమైన మానవ రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ దినం ఏంటేమా resurrection of God. The resurrection of God will make such a difference in our life. మరణాన్ని బంధించలేకపోయింది, మరణపు ముళ్ళును విడిచాడు. అదే పౌలు అంటాడు, ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమాని విజయం అక్కడ. అంటే మరణం అనేది ఎవరి మనమైతే మరణం నుండి ఎక్కడైతాం. కొంతమంది అన్నారు, నేను చనిపోయి మళ్ళీ లేపుతున్నాను. అవదు, అది దేవునికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యమయ్యేది కాదు. గొప్ప కార్యాలు చేయొచ్చు, గొప్ప పనులు చేయొచ్చు. ఒకసారి బ్రాహ్మణ పురోహితుడు నేను శ్రీనగర్ బస్ స్టాప్ మాట్లాడుతున్నాను. అనంతరం పంచాంగం అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అదే బస్ స్టాప్. నేను అడిగాను, మీరు వృత్తి ఏంటండి? పౌరహిత్యం చేస్తానంటే అవునండి పౌరహిత్యం. నన్ను అడిగాడు ఆయన బ్రాహ్మణుడు, నువ్వేం చేస్తాను? నేను బ్రాహ్మణుడిని. చాలా మంది తెలియదు విషయం, ఎందుకంటే మా తండ్రి గారు యాక్చువల్గా బ్రాహ్మణ్, కల్పాస్గా. మా అమ్మ అంటే పెద్ద కాపులు అనుకోండి. మీరేం చేస్తున్నాడు అన్న, నేను అంటే తెచ్చి పాస్ గారు అన్న. వెంటనే నేను అడిగాను కదా, మంచిదాన్ని మీరు వేసుకుని నమ్ముకోవచ్చు కదా, ఎప్పుడైనా తెచ్చుకెళ్ళారంటే అబ్బాయి అల్లమంది జరిగా. అయితే మీరు ఏం చేశారు, మీ వాళ్ళు ఏం చేశాడు, అది చేశాడు. అప్పుడు అన్నాను కదా, మా ఏసీ అలా కాదండి, అని మానవులకు రక్తం కాల్చాడు, అని మూడో దిన మరణాన్ని జయించి ఏం చేశాడు? He was broke the throat of the death. మరణపు ముళ్ళను విడిచిన వాడు, మరణమైన బంధించలేకపోయింది. The death of Jesus Christ couldn't hold him. మరణమైన బంధించలేకపోయింది, కానీ ఆయన మరణపు ముళ్ళను విడిచి మరణాన్ని జయించి మూడవ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అప్పుడు దేవుని నామం పడ్డాడు. 2 చెప్దా హల్లెలూయా. మరణం అనేది యేసుని బంధించలేదు, మనమైతే మరణంలో బంధించబడ్డాం. ఎంత గొప్పలైనా మరణం జరిగితే సమానం అవ్వం, అంతేనా? వాళ్ళ దేశానికి ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ అని మరణం లేట్ చేయదు, ఆ మరణగడ వెళ్తే ఎవరైనా చనిపోతుంది, అంతేనా? నేను అమెరికన్ ప్రెసిడెంట్ మరణం వెళ్ళిపోయినాను, వదలదు, నన్ను దగ్గర రాకుండా ఉంటుందా మరణం? దేవుడు ఎంతకాలం లోకంలో ఉంచుతాడు అని పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే. నేను అమెరికన్ ప్రెసిడెంట్, నా దేశం అయిపోద్దేమో, నాకు వద్దు, నాకు అవ్వదు మరణం, నేను రాలేను, ఒక గంట తర్వాత వస్తాను, రోజు తర్వాత వస్తాను, లేకపోతే 10 సంవత్సరాలు వస్తానంటే మరణం అవుతుందా? దేని ఆపత్తి మరణం ఆగుతా. కానీ మరణాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళను విడిచిన వాడు, he was broke the throat of the death, the Lord Jesus Christ, the creator of the universe. ఆయన మానవుడికి రక్తము కార్చడం మాత్రమే కాదు, మానవుల కొరకు ప్రాణం పెట్టడమే కాదు, కానీ ఆయన మరణపు ముళ్ళను విడిచి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా మూడవ దినం తిరిగి లేచాడు. ఆ దేవుని ఏమన్నాడు, ఆ దేవుని కొరకే బ్రతుకుతున్నాం, ఆ దేవుని మార్గంలోనే మనం నిలుస్తున్నాం. ఆ దేవుని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం బంధించగలదా? మనం యేసుని బంధించలేకపోయింది. యేసు మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అదే దేవుడు రాబోతున్నాడు. అందుకంటున్నాడు కదా, మొట్టమొదటి రక్తవర్ణ వస్త్రములు ఆయన శిలువయాగం అయిపోయింది. ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అందుకని రెండో పాదంలో ఏమన్నాడంటే, శోభిత వస్త్ర వర్ణములు ధరించుకొని ఎలా అంటే గంభీరంగా నడిచాడు. ఎలాగొస్తాడంట? resurrection power of God. దాన్ని ఏమంటుంది? పునరుద్ధాన శక్తి.
నేను ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే 2-3 రోజులు తీసుకుంటుంది మనం ఎక్కింటాను, కానీ అమెరికాకి అలా పట్టదు. అదే నేను పునరుద్ధానం పొందిన అనుకోండి, నా కన్ను ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇలా కళ్ళు మీద తెలిసేలోపు నేను అమెరికా వెళ్ళిపోతాను. పునరుద్ధాన దేహం అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళా కాలిపోదు, నక్షత్రాల దగ్గరికి వెళ్ళా కాలిపోదు. ఎవరో పెద్ద వయసులో వచ్చిన చేయలే ఉండబోదు. అమ్మా సూర్యుడి దగ్గరికి వెళ్ళా నా శరీరం కాలిపోదు, ఎందుకంటే అది మరణాలు జయించిన రెజరక్షన్ బాడీ, పునరుద్ధాన దేహం అంటారు దాన్ని. నక్షత్రాల దగ్గరికి వెళ్ళా మనం కాలిపో, ఏది మనం బంధించలేదు. మరణాన్ని జయించడం ఒక విధంగా చెప్పాలంటే పునరుద్ధానం అంటే అటువంటి పునరుద్ధానం పొందాడు యేసయ్య. కాబట్టి అందుకే రెండో మాట శోభిత వర్ణ వస్త్రం అంటే తెల్లని బట్టలు. మగ్ధుల మరి గుర్తుపట్టలేకపోయిందో ఆయన ఏమనుకుందంటే ఒక తోటమాలు అనుకుని, ఇదిగో మా యేసయ్య మృతదేహం కనిపించలేదు, ఏదో తీసుకెళ్ళావా అన్న. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా, ఒకటే మాట, ఆ లోపాన్ని గుర్తుపట్టలేకపోయింది. కానీ అన్నాడు కదా యేసయ్య, మరియా అన్నాడు. ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షీ వాజ్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ దేవుని స్వరాన్ని ఏం చేసింది, గుర్తుపట్టింది. మన దేవుని స్వరాన్ని గుర్తుపడుతున్నామా? మాట్లాడుతుంటాడు దేవుడు, నా కుమార్తె లేచి ప్రార్థన చేయి. గుర్తుపడుతున్నామా? నా కుమారుడు ఆదివారం 80% ఇస్తావుక, నీ పనులను పక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్ళు. ఆ దేవుని స్వరం గుర్తుపట్టావా? మరి ఏంటంటే ఆయన స్వరాన్ని ఏం చేసింది, the Mary Magdalene was recognized the voice of Lord Jesus Christ. యేసయ్య స్వరాన్ని గుర్తుపెట్టింది. ఒక్క మాట మరియా, ఎందుకంటే ఆవిడ మరియా అని పిలిచేది ఒక్క యేసయ్య మాత్రం. ఆ స్వరాన్ని గుర్తుపెట్టింది. ఆయన స్వరాన్ని గుర్తుపెట్టి వెంటనే రబ్బూని అన్నారు. అంటే she was recognized the voice of Lord Jesus Christ. యేసయ్య స్వరాన్ని గుర్తుపెట్టి మనం కూడా ఏది గుర్తుపట్టాలమ్మా? దేవుని స్వరం. దేవుడు మనతో మాట్లాడుతున్నాం. యెహోవా తలుపు కాలమంది అని వెతుకుని ఆయన సమీపముగా ఉంచగల ఆయన ఏం చేయాలని వేడుకోవాలంట. దాటిపోతావు అంతేనా? సంథింగ్ గాడ్ విల్ కమ్ టు ద నియర్. మన సమీపంకి వస్తున్నాడు ఒక్కోసారి యేసయ్య, దగ్గరికి వస్తుంటాడు. రక్షణ మనకు అందుబాటులో ఉంటుంది. ద గాడ్ యూస్ టు స్పీక్, దేవుడు మాట్లాడుతుంటాడు. తర్వాత అనుకున్నామంటే రేపు మంది కాదు, ఈ రోజు ఉన్నట్టు ఒక గంట తర్వాత ఉండదు, ఒక నిమిషం తర్వాత ఉండకపోవచ్చు. అలా నన్ను అడుగుతూ ప్రాణాలు పెట్టిపోతాం. జిమ్కి లక్ష్యం చేస్తే చచ్చిపోతున్నారు. అంతేనా? దేవుని స్వరం ఏం చేయాలి? మనం యూ హావ్ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య స్వరాన్ని గుర్తుపడగలగాలి. ఆయనతో మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన రక్షణ అవడానికి సమీపంగా ఉన్నప్పుడు, ఆయన మనం దర్శిస్తున్నప్పుడు. అందుకంటున్నాడు కదా కీర్తనలో, యెహోవా మీకు సమీపంగా ఉంటుండగానే అని వేడుకున్నారంట. దాటి వెళ్ళిపోయాడా అవతకి. అందుకో పాట ఉంటుంది, దావీదు కుమారుడా మమ్మ దాటిపోకయా. మనం దాటిపోకూడదు. ఒక గ్రామానికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ప్రభువు దొరుకు కాలం ముందు మనం ఆయన ఏం చేయాలి? వెతకగలగాలి. ఆడి సమీపంగా చెడగలేమని వేడుకోవాలి. ఒక్కసారి దాటిపోయాడా మళ్ళా మన జీవితంలో వాళ్ళకి కనిపిస్తారా? కనిపించరు. మన దగ్గరగా ఉంటుంది. కానీ యెహోవా దొరుకు కాలం ఉండి ఆయన వెతకమన్నాడు. సీక్ టు గాడ్ ఇన్ ఎ రైట్ టైం. దేవుడు మనకు దొరికి కాలం మంది అని వెతకాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటని, ఆయన స్వరాన్ని గ్రహించగలరు. ఆయన సిలువ అనేది సిలువలో లేడుగా ఆయన పునరుద్ధానం పొందాడు. 3వ దినం తిరిగి లేచిన తర్వాత మరణం ముళ్ళించిన తర్వాత అప్పుడు ఏ వస్త్రాలంట? No more crucifixion of Jesus Christ. He was rejected. ఇంకా సిలువలో లేడైనా, సిలువ యాగం అయిపోయింది. పునరుద్ధానం పొందాడు. విసురు కనిపించిన 45,000 మందికి పరలోకానికి ఆర్హమయ్యాడు. అదే దేవుడు మళ్ళీ రాబోతున్నాడు. దేవుడు వాక్యాలు దీవించిన తల వచ్చి కలుపుకొని ప్రార్థన చేసుకున్నాం. సమయం అయిపోయింది. పరిశుద్ధాత్మ గల దేవా నీకు వందనాలు. గొప్ప దేవుడు, అద్భుతమైన వాళ్ళు వచ్చి కట్టినంతే నమ్మదగిన దేవుడు. ఈ ఆరాధన గర్భ దేవి అందరికీ తగిన రోమం చేద్దాం. కూడి ప్రతి ఒక్కరు పేరు దీవించి, ముఖ్యంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వర్తమానం ఎవరైతే ఉన్నారో అందరూ దీవించినారు. జాయిస్ స్టాఫ్ కుటుంబాన్ని దీవించాం. విదేశాలను మా మనస్తులు అందరూ దీవించాం. అది ప్రాముఖ్యంగా విక్రమ్ గారు ఇక్కడ
న్యూజిలాండ్ ప్రాణమే ఇద్దరు వెలిచిన మంచి ప్రాణం తెచ్చాను. వెంకటరాగ రత్నం గారికి కూడా నీ బలమే శక్తి ఆరోగ్యం నడిపించాను. నేను వెంకటరాగ పెద్ద కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారం, రెండో కుమార్ కుటుంబాన్ని వ్యాపారం, జానమ్మ గారు మేరీ గారిని వారికి ఇచ్చిన బిడ్డ హని దీవించాను. అప్పుడు గారికి వర్ధానం గారికి కూడా ఏ బలవైన దిలీప్ కుటుంబాన్ని కూడా దీవించాను. నేను ప్రత్యేకంగా అక్క వివాహం కూడా మన ఘనంగా జరిగించారు. రిసెప్షన్ ఘనంగా జరిగించారు. గుడి ప్రతి ఒక్కరు కూడా పేరుకండి. వాళ్ళ ఆయన ప్రభాకర్ గారి కుటుంబాన్ని, రమేష్ గారి కుటుంబాన్ని, నైనా నాయుడు గారి కుటుంబాన్ని, సిద్ధులారి కుటుంబాన్ని, నైనా ఫుద్దిరాజు గారి కుమార్ గారి కుటుంబాన్ని దగ్గర అందరూ తెచ్చారు. వారందరూ దీవించారు. ప్రత్యేకంగా విన్న మాటలు కూడా ఫలిస్తాను. నీ శరీరం భుజించబోతున్నాం. నేను అక్కడ ద్రాక్ష పాఠం చేసిపోతున్నాం. సిద్ధపాడగల జీవితాన్ని బిడ్డలందరికీ దయచేయండి. నేను ప్రవీణ్ కూడా మంచిగా జాబ్ ఇచ్చాను. నీకు నా చేసి ఏసి నా పడుతున్నాం తల్లి. ఆమె దేశమే ఇచ్చాను శ్రీరామ్ పుట్టుకలు కాక. ఇప్పుడు మన పర్వతం దేవుడి ప్రేమ కుమారుడు వేసేటప్పుడు ఆదరి కర్తన పరిస్థితి సమాసం ఇక్కడ కూడిన మనకున్నాం. ఇది రాడి సంఘటనలందరికీ ముఖ్యంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి సకల పరిస్థితులు ఇస్తుంది జనంగా. ఇప్పుడు అలా ప్రభు రాకడ పర్యంతం సాధారణ నడిపించింది కాక.